వైసీపీలో ఉన్నారు. వైసీపీ నుంచి జనసేనకి రావాల్సి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చింది? వైఎస్ఆర్ పార్టీ విధి విధానాలు వేరు, కూటమి ప్రభుత్వం విధి విధానాలు వేరు. మీరు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు ఈ పనులన్నీ మీరు చేయలేకపోయారు? ఆయనకి మనం చెప్పడం, ఆయన సీరియస్గా తీసుకోకపోవడం. ఇక్కడ నీడ్ ఉన్నదన్నా కూడా అదిగో ఇదిగో అని కాలయాపన చేశారు తప్పించి ఒక 100 సార్లు వెళ్ళి ఉంటా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఒక వైసీపీ ఎమ్మెల్యేగానే కలిశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. వర్మను చెక్ పెట్టడానికే పెండిన దొరబాబుని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు అన్న మాటలు వినబడుతున్నాయి. దానికి మీరేమంటారు? ఆయన్ని నేను అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళి. పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ అడ్డా నాదెండ్ల మనోహర్ గారు కూడా మొన్న అనడం జరిగింది. అయితే అదే పిఠాపురం నియోజకవర్గంలోంచి చాలామంది నాయకులు ఉన్నారు. వైసీపీ నాయకులు ఉన్నారు, టీడీపీ నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు. కానీ ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి జనసేనలోకి వచ్చిన పెండిన దొరబాబు గారు ఈరోజు మన విశిష్ట అతిథి, ముఖ్య అతిథి ఏదైతే అనుకోండి. అసలు వైసీపీ నుంచి జనసేనలోకి ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు ఏంటి కారణం, ఇవన్నీ కూడా ఈరోజు మనం ముఖాముఖిలో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సార్, పిఠాపురం నియోజకవర్గం నుంచి పెండిన దొరబాబు 25 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. ఎక్కడ ఏ ఊర్లో ఎక్కడ ఏది ఉందో మీకు బాగా గ్రిప్ ఉంది, అంత బాగా ప్రతి ఒక్క ఊరు తెలిసిన మనిషి. వైసీపీలో ఉన్నారు. వైసీపీ నుంచి జనసేనకి రావాల్సి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చింది? 99లో నేను పిఠాపురంలో యాక్చువల్గా సంపర్క కాన్స్టిట్యున్సీ ఆ రోజున అయినా కూడా నేను పిఠాపురం వచ్చి 99లో పోటీ చేయడం, ఓడిపోవడం, తర్వాత 2004లో శాసనసభ్యుడు కావడం, తర్వాత మొన్న 19లో మళ్ళా శాసనసభ్యుడు కావడం, 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో చేయడం, అలాగే 25 సంవత్సరాలుగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా నేను కూడా ఇక్కడే గొల్లపురంలో పుట్టాను. ఈ అన్ని అనుబంధం మేరకు 25 సంవత్సరాలుగా ప్రతి మనిషితోటి, ప్రతి ఊళ్ళో, ప్రతి వీధి, ప్రతి ఇల్లు, ప్రతి మనిషి కూడా నాకు పరిచయం ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ప్రతి ఇంటికి కూడా నేను వెళ్ళి వారి చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చిన సందర్భం ప్రతిసారి, ప్రతి సంవత్సరానికోనూ గడప గడప కానీ రకరకాలుగా ప్రతి ఒక్కరిని కూడా కలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గర్గర్కి చెల్లి అని అప్పట్లో ఇలా రకరకాలుగా నిత్యం ప్రజల్లో ఉండే మనిషిగా ఈ నియోజకవర్గం మీద ఒక అవగాహన ఉంది. అందులో భాగంగా నేను ఈ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం వారికి ఈ నియోజకవర్గంలో అఖండమైన విజయాన్ని ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ నియోజకవర్గాన్ని త్రికరణ శుద్ధిగా ఆయన నియోజకవర్గంలో ఉండే సమస్యలన్నింటినీ కూడా అధ్యయనం చేసుకుని ఈ సమస్యలు పరిష్కరించే దిశగా ఆయన చేస్తున్నటువంటి విధానం, ఓహో ఇక్కడ కార్యకర్తలు ఎల్లో మాట్లాడుకునేది, అంటే కొంతమంది మాట్లాడుకునేది మా రాజకీయ వాతావరణం, గతంలో మేము శాసనసభ్యులుగా మేము చేసినా ఇంకొకరు చేసినా ప్రొద్దులేసిన నుంచి పబ్లిక్ అందుబాటులో ఉండి మా రాజకీయం, మా నాయకత్వానికి ఆ రాజకీయం అలవాటు. ఉదయం లేగానే ప్రజల్లో ఉంటారు మీరు. అయితే పవన్ కళ్యాణ్ గారు అలా ఉండగలరా? రాష్ట్ర పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడు అలా ఉండే పరిస్థితి ఉంటుందా? డిప్యూటీ సీఎం ఆయనకు ఉండే పని కానీ ఇతర అంటే ఏ రకంగా ఇప్పుడు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కుప్పం, ఆయన ఏమి కాన్స్టిట్యున్సీలో ఉండరే. పులివెందుల జగన్ గారు ఎప్పుడు ఉండరే. కానీ ఈయన ఉండాలని అనేది కొంతమంది ఏదో బురద జల్లడానికి మాట్లాడే మాటలు. కానీ ఆయన ఇవన్నీ పక్కన పెడితే నియోజకవర్గం మీద ఇప్పటికే అవగాహన చేసుకున్నారు. ఇక్కడ ఉండే సమస్యలన్నింటినీ కూడా గుర్తించారు. నేనే ఆశ్చర్యపోతా ఉన్నాను. లోకల్గా ఉన్న ఒక ఎమ్మెల్యేగా మీరుండే మీకన్నా ఎక్కువ సమస్యలు గుర్తించారు. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే నియోజకవర్గం యొక్క ప్రజల సమస్యలను కానీ సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళగా చూసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఆయన విధానం, ఆయన ఉండే మంత్రిలో ఉండే శాఖ, అంటే మంచి ఎన్ఆర్ఎస్ ఇవన్నీ కూడా అతని కంట్రోల్లో ఉండే పరిస్థితి.
ఈ పిఠాపురం నియోజకవర్గానికి అటువంటి వ్యక్తి ఇన్నాళ్ళకి రావడం పిఠాపురం ప్రజల అదృష్టం. అదృష్టం. అవును. పిఠాపురం ప్రజల అదృష్టం. ఎందుచేత చెప్తున్నానంటే ఇక్కడ పిఠాపురం అనేది ఆధ్యాత్మికంగా కూడా అన్ని రకాలుగా కూడా ఇప్పుడిప్పుడే ముందుకెళ్తున్నటువంటి విధానం. అంటే ఇక్కడ అష్టాదశ పీఠాల్లో ఒక పీఠం కావచ్చు, అలాగే శ్రీపాద వల్లభ ఇతర రాష్ట్రాల నుంచి డైలీ వేలాది మంది వచ్చి ఇక్కడే స్టే చేసి, అది కూడా పవన్ కళ్యాణ్ గారు అన్న తర్వాత నుంచి పబ్లిసిటీ మరీ పబ్లిసిటీ. అలాగే పాతగయ క్షేత్రంగా, అవునండి, దత్తక్షేత్రంగా ఈ పిఠాపురం నియోజకవర్గం అనేది, పిఠాపురం అనేది ఒక ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఆ దేవుల్ని దర్శించుకునే కార్యక్రమం. దానికి మరింత వారికి భక్తులకు వచ్చే భక్తులకు కానీ ఆ గుడి ప్రాంగణం ఇవన్నీ కూడా చేయడానికి అప్పుడే రూపకల్పన చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. దాన్ని పూర్తిగా ఆయన అంటే ఇప్పుడు అన్నవరం మన ప్రసాదం స్కీమ్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అలాంటి స్కీము ఏదోటి ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా దీనికి ఏం చేయాలనేది ఆలోచన మీద ముందుకెళ్తున్నటువంటి వైను కలెక్టర్ గారి ద్వారా నేను తెలుసుకున్నాను. అంటే అన్నీ కూడా మిమ్మల్ని కట్టి పడేసే అంటారు. అలాగే ఉప్పాడ తీర ప్రాంతం, ఉప్పాడ తీర ప్రాంతం అనేది సముద్రం 2 కిలోమీటర్ల లోపల ఉండేది. మేము చిన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ముందుకు వచ్చింది. ఈరోజు రోడ్డు దాటి ఎదలకు వచ్చే పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం ఆ తుఫాను వచ్చినప్పుడల్లా రోడ్డు పోవడం, రోడ్డు వేయించడం, ఇటువంటి పరిస్థితులన్నీ చూస్తున్నాం. అలాగే తుఫాను వచ్చినప్పుడల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో వందలాది ఇళ్ళు సముద్రంలో కొట్టుకుపోతున్నాయి. వాటన్నిటికీ కూడా గత ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉండగా నేను ప్రయత్నం చేశాను. ఎస్టిమేషన్లు వేయించాము, 201 కోటికి ఎస్టిమేషన్లు వేయించాము, అన్నీ చేశాం. కానీ కార్యరూపం దాల్చలే. సార్ ఇక్కడ విషయం ఏంటంటే, మీరు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యి ఉండి 25 సంవత్సరాలుగా మీకు రాజకీయ అనుభవం ఉండి, గొల్లప్రోలు అంటే ఈ నియోజకవర్గంలో మనిషి అయ్యి ఉండి, మీరు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు ఈ పనులన్నీ మీరు చేయలేకపోయారు? అంటే మీ చేతుల్లో ఎవరైనా కట్టేశారా ఏంటి? సంథింగ్ ఎందుకు, ఏం జరిగింది? ఆ రోజున ధనంజయ రెడ్డి గారు ఆయనకి మనం చెప్పడం, ఆయన సీరియస్గా తీసుకోకపోవడం, ఇక్కడ నీడ్ ఉన్నదన్నా కూడా అదిగో ఇదిగో అని కాలయాపన చేశారు తప్పించి ఒక 100 సార్లు ఇల్లు ఉంటా అయినా నేను చేయలేకపోయాను. ఇది వాస్తవం, మనం ఒప్పుకోవాలి. నేను చేయలేకపోయాను పిఠాపురం. అలాగే ఏలే రాజనీకరణ ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఉండగా నేను 140 కోట్లు తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ అది కూడా అసంపూర్తిగా ఈ రోజుకి కూడా 60% అయ్యింది తప్పించి, ఫేజ్ 1లో 60% అయింది, ఫేజ్ 2 కంప్లీట్ మేము మా ప్రభుత్వంలో మేము గతంలో క్యాన్సిల్ చేసి రివిజన్కి వెళ్తా ఉన్నారు, కానీ అవలేదు పని. ఈ వేళకి దాన్ని స్టార్ట్ చేయలేదు. ఇక్కడ పిఠాపురం యొక్క రైతుల పరిస్థితి ఏంటి అంటే, రైతులందరికీ కూడా 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏలేరు ప్రాజెక్ట్. ఏలేరు ప్రాజెక్టు శివారు భూములకి ఎక్సెస్ వాటర్ వచ్చిందనుకోండి, ఎప్పుడు తుఫాన్లు వచ్చినా ఎక్సెస్ వాటర్ వచ్చినా వదిలేయడం, అది పిఠాపురం మీద మునిగిపోవడం. అలా మొన్న కూడా మునిగిపోయింది. అలాగే వాటర్ తక్కువ వచ్చింది అనుకోండి, ఈ శివారు భూములకు నీరు అందకపోవడం. 4 పెద్దాపురం, జగ్గంపేట, ప్రతిపాటుని దాటుకుని రావాలా, ఇక్కడికి రావాలంటే. దాని మీదట ఇక్కడ ఏలే రాజనీకరణ జరిగితేనే కానీ ఇవన్నీ వాటర్ వేస్టేజ్ అవ్వకుండా స్పెసిఫిక్గా ఇక్కడికి రాదు. ఇటువంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి. దాన్ని మనం పూర్చాము. అది నా కళ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు కానీ చేయలేకపోయాను ఈవేళకి. అయితే అవన్నీ కూడా ఈయన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈయన ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రణాళికాబద్ధంగా ఆయన పెట్టుకున్న ప్రపోజల్స్ అన్నీ చూసినప్పుడు నిజంగా ఇటువంటి మనం చేయలేకపోయేవనే అభిప్రాయం ఒకటి కలిగి ఉంటుంది. మనం చేయలేకపోయినా ఈయన చేస్తారనే నమ్మకం నాకు, అంటే ఆల్ ఆఫ్ ది సడన్ ఒక్కసారి మనం చెయ్యాలని నేను అంటలేదు, కానీ ఆయన ఒక ప్రణాళిక తయారు చేసుకున్నారు. ప్రతి దాని మీద కూడా అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ తోటి
డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఇలా రకరకాలుగా మాట్లాడుతూ అది ఏ రకంగా దాన్ని శాశ్వత పరిష్కారం కోసం ఆలోచన చేస్తున్నటువంటి విధానం బీచ్ ఏరియాలో. అలాగే సాగరమాల రోడ్ ఆల్రెడీ రైతులకు డబ్బులు వేసేస్తూ ఉన్నారు, త్వరలో అది కూడా పూర్తవు. ఇలాగా ఇప్పుడు గొల్లపురంలో ఇళ్ల స్థలాలు ఇచ్చాం, కానీ ఆ రోజున వరద ఎప్పుడు వచ్చినా సరే ఆ గండి కొట్టేస్తుంది. దానికి రోడ్డు బ్రిడ్జ్ లేదని చెప్పేసి అప్పుడు నన్ను అడిగారు, నేను వేయించలేకపోయాను. కానీ రోడ్డు వేసాను, తారు రోడ్డు వేసాను. కానీ ఇప్పటికీ మన తుఫాన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావడం చూడడం వెంటనే వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే పని ప్రారంభించారు. అది వచ్చారు, హామీ ఇచ్చారు, పని మొదలైపోయింది. అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను చూసింది. అంటే నియోజకవర్గాన్ని అంతలా చూస్తున్నారు ఆయన. అంటే దేశంలోనే మోడర్న్ నియోజకవర్గం చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళి 175 నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం నెంబర్ 1 నియోజకవర్గంగా చేస్తారనే నమ్మకంతో ఆయనకి మా వంతు అండగా సపోర్ట్గా మా అనుసరిగా అంతా జాయిన్ అవ్వడం జరిగింది. తప్పనిసరిగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఆయన శాశ్వత శాసనసభ్యుడిగా ఆయన ఉన్నంతకాలం శాసనసభ్యుడిగా ఆయనే ఉండే దిశగా మేము అహర్నిశలో కష్టపడి ఆయనకి సర్వీస్ చేయడానికే వచ్చాను తప్పించి ఏదో పదవుల కోసం ఇంకో దానికోసం రాలేదు. ఆ 100% ఆయనకి పార్టీని బలోపేతం చేయడానికి జిల్లా బాధ్యత చెప్పారనుకోండి, జిల్లా బాధ్యత తీసుకుని జిల్లా అంతా తిరుగుతాం. మీకు అనుభవం ఉంది కాబట్టి అనుభవం జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది కూడా కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది లేని విధంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి మా వంతు ప్రయాణం చేస్తాం. అలాగే రాష్ట్రంలో పరిధిస్తే రాష్ట్రంలో నాకు ఉండే పరిచయాలు అన్నీ చూసుకుని అక్కడ ఉండే పరిస్థితుల్లో నేను ఏ రకంగా పార్టీని బలోపేతం చేయడానికి చేస్తాను తప్పించి పార్టీకి సంబంధించి ఏమీ ఇవ్వలేదు, కార్యకర్తగా పనిచేస్తాను. దొరబాబు గారు, ఇక్కడ ఒక విషయం మన నియోజకవర్గంలో హల్చల్ చేస్తుంది. పెండెం దొరబాబు అనే వ్యక్తి వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పుడు జనసేనలోకి వచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టే కేసులు కానివ్వండి, లేదా ఈ వైసీపీ నాయకులు ఇప్పటివరకు చేసిన ఈ అరాచకాలు వీటి నుంచి బయటపడడానికే జనసేన ఉపయోగించుకున్నారు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను 25 సంవత్సరాలకే ఇక్కడ ఉన్నా. అవును, నా మీద ఏ కేసులు లేవు. అలాగే నా అనుసరికనం మీద కూడా ఎవరి మీద కేసులు లేవు. ఇండివిజువల్ ఎవరి మీద కేసులు లేవు. రాజకీయాల్లో ఆ రకమైన రాజకీయం నా దగ్గర లేదు. మనం ఎదరుడు ఒక మాట అంటే వద్దు అని ఏదో రకంగా సర్దుకుని పక్కకు పోయే మనస్తత్వం ఉన్న మనిషి కాబట్టి ఎప్పటి వరకు కూడా ఏ రకమైన కేసులు లేకుండా ఉన్నాం. కేసుల గురించి పార్టీ మారవలసిన అవసరము లేదు. అలాగని ఈ పార్టీలోకి పదవుల కోసం వచ్చిన సందర్భం లేదు. లేదంటే ఏదైనా ఏ రకమైన అవినీతి ఆరోపణలు ఉన్నా అది కూడా నాకుగా నేనే మా పార్టీలో ఆ రోజునే ఎంక్వైరీ చేసుకోమని సందర్భాలు ఉన్నాయి. అంటే అంత చిక్కన శుద్ధిగా నేను ఎప్పుడు కూడా 2004లో శాసనసభ్యుడిని చేసిన, ఇప్పుడు శాసనసభ్యుడిని చేసిన, భగవంతుడు నాకు ఇచ్చిన ఆస్తుల్ని నేను నమ్ముకున్నాను తప్పించి నేనేమి ఒక సెంటు భూమి కూడా నేను కొనుక్కున్న దాఖలాలు లేవు. అందరికీ కూడా భగవంతుడు నాకు ఇచ్చింది ఏంటంటే మా అమ్మాయి మంచి పొజిషను, చాలా ఇంకా దర్శన నాకు ఇంకా అంతకు మించి ఎవరు లేరు. నేను దేని గురించి. ఇంకొక విషయం ఏంటంటే వర్మ కూటమి ప్రభుత్వంలో వర్మ ఉన్నారు. వర్మను చెక్ పెట్టడానికే పెండెం దొరబాబుని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు అన్న మాటలు వినబడుతున్నాయి. దానికి మీరేమంటారు? అసలు చెక్ పెట్టేంత అవసరం పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి. చెక్ పెట్టేంత పరిస్థితి అలాగా ఆ వాతావరణమైన రాజకీయ నాయకుని కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నాను. కూటమి ప్రభుత్వంలో ఉండి ఆయన్ని నేను కలిసి ప్రయాణం చేస్తాను. నా వైపు నుంచి ఏ రకంగానూ కూడా కలిసి ప్రయాణం చేయడానికి నేను వెళ్తాను తప్పించి
అటు నుంచి వాళ్ళ ఇష్టం. నేనైతే కలిసి ప్రయాణం చేస్తాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీల కలయిక. మీరు ఆల్రెడీ 25 సంవత్సరాల క్రితమే బీజేపీ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భం. అటువంటిది మీరు జనసేనలోకి ఎందుకు వచ్చారు? బీజేపీ కూడా ఉంది కదా. ఇక్కడ నా అనుసర గణం సర్పంచులు 30 మంది వచ్చినా, ఎంపీపీ వచ్చినా, జడ్పీ వైస్ చైర్మన్ వచ్చినా, ఇవాళ కౌన్సిలర్లు వచ్చినా, ఇంతమంది ఆలోచన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యుడిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ కాన్స్టిట్యున్సీలో ఉంటారు, ఆయనకి అండగా ఉంటారనేసి వాళ్ళ ఆలోచనల మేరకు. నాకు రాజకీయంగా ఏదో ఎక్కడో పోటీ చేయాలనో ఇంకోటనో తాపత్రయం లేదు కాబట్టి, అంటే మీ కార్యకర్తల అభిష్టం మేరకు మీరు ఇందులోకి వచ్చారు. అభిష్టం మేరకు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ నియోజకవర్గం చేసే అభివృద్ధిని అవును చూసి దాంట్లో నేను భాగస్వామ్యం అవుతాను. అది అవును దాంట్లో నేను భాగస్వామ్యం అవుతాను. సరే, ఇంకొక విషయం ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఒక వైసీపీ ఎమ్మెల్యేగానే కలిశారు, అంతే కదా. మరి ఈసారి నేను మీ పార్టీలోకి వస్తున్నాను అని చెప్పాలంటే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు మీరు. పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటి? అసలు ఎలా స్పందించారు? మీరు వస్తుంటే ఏమన్నారు? నేను వైసీపీ ఎమ్మెల్యేగా ఇప్పుడు నేను కలలేదు. ఓకే, నేను కలవలా. నేను కలిసింది మొన్ననే. అప్పుడు ఇంకా వైసీపీలో ఉన్నట్టే కదా మీరు. నేను వైసీపీ నుంచి బయటకు వచ్చేప్పుడే 4 months. ఓకే, 4 months. నేను కూటమి ప్రభుత్వంలోకి వెళ్తాను అని చెప్పేసి వచ్చేసాను. తర్వాత మొన్న కలిసాను అంతే. ఏమన్నారు? అసలు రియాక్షన్ ఏంటి? చాలా సంతోషం, పార్టీని మరింత బలోపేతం చేయడానికి మీ సహకారం అవసరం, ముందుకు తీసుకెళ్దామని. అంతమించి వేరే సబ్జెక్టులు మాట్లాడుకున్నాం తప్పించి. నియోజకవర్గం గురించి పట్టు ఉన్న వ్యక్తిగా జనసేనకి మీ సేవలు ఎలా వినియోగించాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధికి, ఆయన చేసే ఆలోచన విధానాలు, గతంలో నాకుండే ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏ అవసరం ఉంది, ఎక్కడ ఏ ఉన్నది, అవన్నీ కూడా ఆయనకి మరింత చెప్పి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజా సమస్యలను ముందుకు ఏ రకంగానూ కూడా వారికి ఇబ్బంది లేకుండా చేసే విధంగా ముందుకెళ్తాం అంతే, అంతకుమించి ఏం లేదు. భవిష్యత్తులో మన పిఠాపురం నియోజకవర్గాన్ని నెంబర్ 1 కాన్స్టిట్యుయెన్సీగా చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అందులో మీరు కూడా భాగస్వాములు అవుతారు. ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో ఉన్న లోటుపాట్లన్నీ మీకు మీ అండర్టేకింగ్లో అంటే మీకు గుర్తున్నాయా? మీరు చేయించాల్సిన బాధ్యత నాకు ఇవి ఉన్నాయి, నా గత ప్రభుత్వంలో నేను ఇవి చేయలేకపోయినా అన్న సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఆల్రెడీ చెప్పాను మీకు. ఏలేరు ప్రాజెక్టు, ఉప్పాడ బీచ్, ఉప్పాడ తీర ప్రాంతం, ఇవన్నీ కూడా ఇప్పుడు నిన్న మనోహర్ గారు చెప్పారు. దాన్ని దీంట్లోకి టూరిజం దాంట్లోకి తీసుకుని చేస్తాం. అది దాని గురించి ఎవరి అవసరం ఆల్రెడీ ప్రపోజల్ అదే అంటుంటా. అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన, నిర్దిష్టమైన ఆలోచనకు వచ్చి దాని మీద ఏ రకంగా దీన్ని డెవలప్ చేయాలని ఆలోచనతో. ఇప్పుడు అలాగే ఆయన కొత్తగా శాసనసభ్యుడైనా కూడా నియోజకవర్గం మీద ఇంత ఆలోచించే వ్యక్తి ఈ నియోజకవర్గానికి రావడం నిజంగా పిఠాపురం ప్రజల అదృష్టం. ఎప్పటికైనా ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి మరింత ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళాలనే ఆశతో ఉన్న వ్యక్తులు మేము. అవును, ఈ నియోజకవర్గం నుంచి అటువంటి ఇంకా మంచి స్థానం రావాలనేసి కోరుకుంటూ మేము సర్వీస్ చేస్తాం. తర్వాత ఇంకొక విషయం అండి, ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారు పాలన ఎలా ఉంది? అంటే ఇప్పుడు మనకి హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది, మీరు చూశారు. ఇప్పుడు 9th month జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. గత ప్రభుత్వం 9 నెలల తర్వాత మీరు చూస్తే ఈ ప్రభుత్వం 9 నెలల తర్వాత కంపేర్ చేస్తే ఏది బెటర్ అనిపిస్తుంది, ఏది బాగుంది? వైఎస్ఆర్ పార్టీ విధి విధానాలు వేరు, అవును. ఈ కూటమి ప్రభుత్వం విధి విధానాలు వేరు. ఈ 9 నెలల కాలంలో నేను చూసినంత మట్టుకి ఇక్కడ పిఠాపురం వరకుని నేను చూస్తున్నాను అబ్జర్వేషన్. స్టేట్ గవర్నమెంట్ అనేది ఆర్థికంగా వనరులు వచ్చి కొద్ది డెవలప్మెంటు ఇవన్నీ సిస్టము ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడే మాట్లాడుకునే కాదు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు అని ఆలోచనపరుడు, ఒక
అమరావతికి 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. నేను చేసాడు. అది ఏ రకంగా దాన్ని చేస్తారనేది దాని మీద ప్రత్యేకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి అయితే తీసుకెళ్తారు. ప్రజలకి ఈ పథకాలు ఇవి వస్తాయా లేదా వేయాలి అంటే అది జరిగి ఇది జరగాలంటే జరగని పరిస్థితి. సార్, మన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిపై మీరు మరింత అభివృద్ధిని సాధిస్తూ మన పవన్ కళ్యాణ్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ మన జనసేన పార్టీని బలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ప్లీనరీ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, ఎంతవరకు వచ్చాయి, ఏంటి? ఇప్పటికే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ విధి విధానాల్లో ఆయన ఒక పిలిపిస్తే చాలు వచ్చే పరిస్థితి. గతంలో మాకు అలా కాదు, తరలించేవారు మీరు. మేము వాళ్ళకి ఏదో వెహికల్స్ ఇచ్చాం మొబిలైజేషన్ చేసే పరిస్థితులు. కానీ ఈరోజు అలా కాదు. ఇప్పటి వరకు అసలు జనాలను మొబిలైజ్ చేసే ఆలోచనే లేదు. ఇండివిజువల్గా ఎవరికాళ్ళు వస్తున్నారు, ఎవరికాళ్ళు వచ్చేవాళ్ళు. అది పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. నమస్కారం. విన్నారు కదా. మరి ఏది ఏమైనా కొన్ని ప్రభుత్వాలను చూస్తే, గత ప్రభుత్వం కానివ్వండి, అంతకుముందు ఏ ప్రభుత్వం అంటే కానివ్వండి, ఎవరైనా మనం ఒక సభను నిర్వహించాలి అని అనుకుంటే మొబిలైజేషన్ చేయాలి, జనాలను తీసుకొచ్చి జనాలను తరలించాలి, వ్యాన్లు పెట్టాలి, లారీలు పెట్టాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిస్తే చాలు, ఎవరికాళ్ళు ఇండివిజువల్గా వచ్చి వాళ్ళ వెహికల్ మీద వచ్చి ఆ సభకు హాజరయ్యి తను చెప్పేది వినేసి వెళ్ళిపోతారని చక్కగా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ జనసేనకి మనకి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇంకా మరింత బలోపేతం చేస్తానని కూడా చెప్తున్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.